ఐ వెల్కమ్ యూ ఆల్. అందరికీ నమస్కారం. మా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, మా స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆ డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆల్సో సిఇఓ ఆఫ్ టీ ఫైబర్ సుజయ్ కారంపూరి గారు, టీ వర్క్స్ అఫ్ కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టీ వర్క్స్ సిఇఓ గారు, అదేవిధంగా కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. రేపు మార్చ్ 2వ తారీఖు నాడు సాయంత్రం 6:30 గంటలకి భారతదేశంలోనే అతిపెద్ద ప్రోడక్ట్ ఇన్నోవేషన్ కేంద్రం, ప్రోటోటైపింగ్ సెంటర్ టీ వర్క్స్ పేరిట ఏదైతే మనం నిర్మాణం చేసుకున్నామో దాన్ని రేపు సాయంకాలం 6:30 గంటలకి ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ గారి చేతుల మీదుగా మనం ఇక్కడ ఇనాగరేట్ చేసుకోబోతా ఉన్నాము. కానీ రేపంతా హడావుడి ఉంటుంది కాబట్టి మేమేమనుకున్నామంటే టీ హబ్ ప్రారంభోత్సవానికి ముందు ఎట్లా అయితే మీకు ఒక స్నీక్ పీక్ ముందు సినిమాల్లో కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అని చేస్తారు కదా, అట్లా మేము కూడా మీకు ముందే ఒకసారి చూపెట్టి మీకు ఇందులో ఏముంది, ఏమే రకాల పనులు చేయొచ్చు అనేది మీరు కొద్దిగా విస్తారంగా తిరిగి అర్థం చేసుకుని కొంత అధ్యయనం చేసి ప్రజలకి ముఖ్యంగా యంగ్స్టర్స్కి తెలియజేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీరు జూన్ 28 నాడు టీ హబ్ 2వ దశని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినప్పుడు మీకు ఒక మాట చెప్పాము ఆ రోజు. ఈ 18 ఎకరాల క్యాంపస్, ది 18-acre campus here in Rayadurgam is the world's largest innovation campus. Now why do I say that? Is because what you see at T Hub is about 5,70,000 square foot of physical space. What you see in T Works phase 1 tomorrow is about 78,000 square foot of built up space. And eventually T Works phase 2 will become almost 2.5 lakh square foot of facility. దీని పక్కన ఇమేజ్ టవర్ వస్తుంది, దట్ ఈస్ అనదర్ 1.6 million square foot of facility. So between all three, అంటే సెక్టరల్ ఫోకస్ చూస్తే టీ హబ్ ఏమో మొత్తం అన్ని స్టార్టప్స్కి ఒక కేంద్రంగా, టీ వర్క్స్ ఏమో ప్రోడక్ట్ ఇన్నోవేషన్కి, ప్రోటోటైపింగ్కి, సంబంధించిన హార్డ్వేర్ రంగానికి సంబంధించిన ఇంక్లూడింగ్ ఇప్పుడు మీరు ఏదైతే వాడుతున్నారో ఇవి కూడా తయారు చేయొచ్చు, మైక్స్ లేకపోతే ఇప్పుడే జయేష్ గారు అంటున్నారు వీళ్ళు ఇట్లా పాపం పెట్టుకోవడానికి కష్టంగా ఉంది, వాళ్ళకు కూడా ఏదైనా వినూత్నంగా తయారు చేయండి అని చెప్పారు. అట్లాంటివన్నీ కూడా చేయొచ్చు దీనిలో. సో ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ చేయవచ్చు. దాంతోపాటు పక్కన ఇమేజ్ టవర్ ఏదైతే వస్తుందో, ఇమేజ్ టవర్లో ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు మొత్తం ఓటీటీ కానీ తర్వాత చలనచిత్ర పరిశ్రమ, తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, మలయాళం కావచ్చు, అన్నీ కూడా ఈరోజు అద్భుతంగా హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున షూట్ చేస్తూ ఉన్నారు, హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఎదుగుతూ ఉన్నాయి. సో యానిమేషన్, గేమింగ్, మల్టీమీడియా, ఎంటర్టైన్మెంట్, ఈ 4 కేంద్రంగా ఇమేజ్ ఇన్నోవేషన్ ఇన్ మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్, అది 1.6 million. ఇది మొత్తం పూర్తయిన తర్వాత 2.5 lakh, అది 5.7 lakh, మొత్తం కలిపితే ఆ రకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఈ ప్రాంతం అవుతుంది, ఈ మన హైదరాబాద్లో ఉండబోతా ఉంది. వందల వేల స్టార్టప్స్ ఈ ప్రాంతంలో పనిచేస్తాయి. అందులో రకరకాల స్టార్టప్స్ ఉంటాయి, రకరకాల వైవిధ్యభరితమైన ఆలోచనలతో వారు బయటకు వస్తారు. సో ఈ టీ వర్క్స్ని రేపు సాయంకాలం 6:30 గంటలకి మనం ప్రారంభించుకుంటున్నాం. యంగ్ లియూ గారు, ఫాక్స్కాన్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఏమంటే, see, other things may be easy to understand, but for this to understand you have to go around, see what all kind of machineries we have deployed. So far more than 15 crores worth of machinery has been deployed here, but by the end of this year more than 110 crores worth of machinery will be deployed in this T Works facility. Altogether ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టింది మనం 100 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి ఇదంతా నిర్మాణం చేశాము. దాంతోపాటు ఇండస్ట్రీ కూడా దాదాపు 35 నుంచి 40 కోట్ల వర్త్ మెషినరీ we are expecting from the industry to, as a participatory commitment, we are expecting almost 40 crores worth of machinery from the industry, from various industry bigwigs who have already participated. Sujay will give you the details. So by the end of this year, end of 2023, tomorrow once it's inaugurated, the soft launch has already happened, it's been working for a while, but after the inauguration tomorrow you'll see more and more youngsters. Just now before coming up పైకి వచ్చే ముందు ఇద్దరు రూరల్ ఆంటర్ప్రెనర్స్ నేను కలిశాను. ఒక అబ్బాయి రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి వరంగల్ జిల్లా నుంచి గతంలో ఒకసారి నాకు ట్విట్టర్లో పెట్టాడు, మేము చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి తయారు చేశానన్న, నేను బేసిక్గా అది ఒక చిన్న వాహనం ఆయన తయారు చేశాడు, చాలా సొంత తెలివితేటలతో చేసినట్టు. ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఆయన ఒక ప్రోటోటైప్ తయారు చేశారు, కింద యూ కెన్ సీ ఇట్ యాక్చువల్లీ. ఒక గో కార్టింగ్ కార్ ఎట్లా ఉంటుందో అట్లా
ఇదంతా బయట క్యాంపస్లో ఆయన తిరుగుతూ ఫోటోలు మేము రిలీజ్ చేసిన వీడియోలో కూడా పెట్టాము. ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేశాడు ఆయన. దాంతోపాటు అశోక్ అనే ఇంకో అబ్బాయి ఉన్నాడు హుజూర్ నగర్. ఆ అబ్బాయి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఏమేం కావాలి అంటే వంగాల్సిన అవసరం లేకుండా కూలీలు నాటు ఎట్లా వేయొచ్చు, ఎట్లా విత్తనాన్ని మరి అక్కడ పెట్టవచ్చు అనేది కూడా, అట్లాంటివన్నీ రూరల్ ఇన్నోవేటర్స్కి ప్రోడక్ట్ ఇన్నోవేషన్కి ఇది ఒక హబ్ కావాలి. కొత్త కొత్త ఆలోచనలకి వ్యవసాయ పనిముట్లు అయితేనేమి లేదా ఇంకా ఇతర ప్రోడక్ట్ ఇన్నోవేషన్స్ అయితేనేమి ఎట్లా కేంద్రం కావాలి. హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి భారతదేశం నుంచి వచ్చిన మొట్టమొదటి స్పేస్ టెక్ స్టార్టప్ స్కై రూట్ అని మీకు తెలుసు. ద ఫస్ట్ కంపెనీ టు హ్యావ్ సెంట్ అ రాకెట్ ఇన్ టు ద స్పేస్ సక్సెస్ఫుల్లీ. స్కై రూట్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ వర్క్ విత్ T-Works ఇన్ డెవలపింగ్ ది ప్రోటోటైప్. సో అట్లా మీరు భూమిలో పెట్టే విత్తనం నుంచి మొదలు పెడితే ఆకాశంలో పంపించే రాకెట్ దాకా అన్నిట్లో ఉండే ప్రోడక్ట్స్కి ఇదొక ప్రోడక్ట్ ఇన్నోవేషన్స్కి ఇదొక కేంద్రం కావాలి. భారతదేశంలో ఎక్కడ ఇది లేదు. బహుశా ప్రపంచంలో కూడా చాలా కొద్ది ప్లేస్లో ఇట్లాంటి ఇన్నోవేషన్ కేంద్రం ఉంది. ఐడియా ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి డిజైన్ థింకింగ్ అలవాటు చేయాలి. ఇప్పుడు మనం చూస్తుంటాం బాటిళ్ళు, మనం రోజు వాడుకలో ఉండే బాటిల్స్, మనం మినరల్ వాటర్ బాటిల్ తాగేటప్పుడు లేకపోతే హోటల్ పోయినప్పుడు లేకపోతే ఇతరత్ర ఏదైనా షాప్కి పోయి ఏదైనా కొంటున్నప్పుడు బాటిల్స్లోనే డిఫరెంట్ షేప్స్ వస్తాయి. అంటే డిజైన్స్ మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. వై ఇస్ దట్? బికాస్ దట్ డిజైన్ కీప్స్ ఎవాల్వింగ్, డిజైన్ కీప్స్ చేంజింగ్. ప్రజల అవసరానికి, ప్రజల ఆలోచనకి, అదేవిధంగా స్టైల్ కోషెంట్కి దీనికి తగ్గ విధంగా డిజైన్ మారుతూ ఉంటుంది. సో అట్లాంటి డిజైన్ థింకింగ్ యంగ్ స్టేజ్ నుంచి రావాలి. ఇక్కడ మేము అల్టిమేట్ గోల్ ఏంటంటే T-Worksకి పెద్ద ఎత్తున స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొస్తాం. వాళ్ళకి ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి వీ వాంట్ టు ఇన్కల్కేట్ ఎ సెన్స్ ఆఫ్ డిజైన్. వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎ సెన్స్ ఆఫ్ డిజైన్ థింకింగ్. Eventually, hopefully, while Government of India has not been cooperating for a National Institute of Design, we want to set up something in that space as well. So, early stage నుంచి మనం పిల్లల్ని పట్టుకొని వాళ్ళకి డిజైన్ థింకింగ్ వాళ్ళలో ఇన్కల్కేట్ చేసి ప్రోడక్ట్ ఇన్నోవేషన్కి కేంద్రంగా హైదరాబాద్ మారాలి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఊతం ఇవ్వాలి. భవిష్యత్తులో ఇప్పుడు మనకి సెమీ కండక్టర్స్ ఇప్పుడు అంతా మాట్లాడుతున్నారు. ఇది ఎట్లాంటి కేంద్రం అంటే T-Works ఇప్పుడే సుజయ్ చెప్తా ఉండే, మనకి చాలా హై ఎండ్ మెషినరీ ఉంది. ఇక్కడ 3D ప్రింటర్స్ ఉన్నాయి, హై ఎండ్ మెషినరీ ఉంది. వాటిలో ఆ చిప్ తయారీకి సంబంధించిన సూక్ష్మమైన చిన్న ఎక్విప్మెంట్ ఏదైతే వాడాలో అది కూడా ఇక్కడ తయారు చేయవచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన మొత్తం అందులోకి పోయే మెటీరియల్ సైన్స్ ఏదైతే ఉంటుందో, మెటీరియల్ సైన్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. బికాస్ మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, ఇప్పుడు ఉదాహరణకు ఆయన కెమెరా పట్టుకున్నారు, ఆ కెమెరాలో వందల చిన్న పీసెస్ ఉంటాయి. అవన్నింటినీ తయారు చేసే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అవన్నింటికి సంబంధించిన ఒక ఆలోచనతో ఒక రిఫైన్డ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ తయారు చేయడంతో పాటుగా కొత్త తరహా ప్రోడక్ట్స్ కూడా తయారు చేయొచ్చు. భారతదేశం నుంచి ఇట్లాంటి ప్రోడక్ట్స్ రావాలన్న ఆలోచనతో ఇదంతా చేస్తూ ఉన్నాం. వీ హ్యావ్ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్ హు కాంట్రిబ్యూటెడ్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫెసిలిటీ. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గో అరౌండ్. దయచేసి మొత్తం తిరగండి, దయచేసి కొద్దిగా టైం స్పెండ్ చేయండి. ఇంకా ఏమైనా అనుమానాలున్నా, మీకు ఏమైనా సందేహాలున్నా సుజయ్ గారు వాళ్ళ టీం మొత్తం కూడా ఇక్కడ ఉంది. వాళ్ళు T-Worksకి ఇప్పటికే చాలా కష్టపడ్డారు. లాస్ట్ 4 సంవత్సరాల నుంచి నేను హృదయపూర్వకంగా సుజయ్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే వారి టీము చాలా అద్భుతంగా ఎఫర్ట్ పెట్టి జయేష్ రంజన్ గారి డైరెక్షన్లో చాలా చక్కగా ఈ ఫెసిలిటీని తీసుకొచ్చినారు. వారికి అభినందనలు. మిగతా విషయాలన్నీ వారు చెప్తారు. ఎనీ క్వశ్చన్స్ అండ్ దెన్ ఐల్ పాస్ ఆన్ ద మైక్ టు సుజయ్. ఎనీ టెక్నికల్ క్వశ్చన్ సుజయ్ విల్ టేక్. సేమ్ థింగ్ ఇన్ ఇంగ్లీష్, little bit in English. Well, I'll say this. We ultimately, like T-Hub, we want this also to become self-sufficient. That's the intent. Capital expenditure has been borne by the government. 110 crores is what we've invested already. I'm not factoring in the land cost. Land cost, of course, will be much more than that, as you know. But eventual goal is, this is just the first phase, 78,000 square feet. We want to take it to 250,000 square feet. And that will happen over the course of time as more and more youngsters start participating, more and more interest is evinced from the industry as well. The machinery so far that we've gotten from industry is about 15 crores worth of machinery. By the end of this year, like I said, 100 plus crores worth of machinery will be installed also, out of which I'm expecting 40 crores to come from the industry. So all in all, we'll have state-of-the-art machinery, state-of-the-art equipment, which will help us innovate and come out with world-class products, very refined products. And the intent is to create, like I said, a sense of design, inculcate a sense of design thinking from a very young age and cutting across all barriers. Manaki ippudu ikkada kinda unna iddaru youngsters who are here, both of them are from rural areas. See, creativity is not
somebody's patent. I mean, it is prevalent across the state, across the country, cutting across different barriers. It could be a young girl or young boy, or even an older person, or it could be a rural guy or an urban guy, whoever it is. So idea is to ensure this becomes a one-stop shop for all of them. If they have a certain product that they want to prototype, instead of doing it on their own, we want them to come here. So this is a place for professionals, this is a place for corporates, this is also a place for hobbies, and this is also a place for students. Anybody who wants to enter into this space, this is a one-stop shop where you can come, innovate, we'll advise you, we'll mentor you, we'll actually walk you through the process of actually coming out with a prototype. For instance, say this young man who I met down below, his name is Ashok. So he had an idea that no farmer needs to bend and kind of reach the earth's crust or surface and then actually do something. He said you could use a implement, a tool which can do the same thing for you, which can accomplish the same thing for you without causing a great deal of strain on your spine and back. So he has innovated it. He's come here. He's in fact sold 500 plus of his units already. There was a young girl called Srija, in fact, who won the School Innovation Challenge. She had made these flower pots, biopots, groundnut shells. With groundnut shells. Actually, it's a biodegradable waste that she has used to create these beautiful pots where you can actually raise saplings. So she's actually also been helped by T-Works to create a beautiful thing. Like I said, Skyroot. Again, the prototype of Skyroot was developed with the help of T-Works. So like that, if you think about it, you're only limited by imagination. You're only limited by what sort of an idea you have. You can come here. You can work with the team. And if even the team is say once, even if they hear something for the first time, I'm looking at a water bottle there, a bag there, a table. In fact, everything you see in T-Works, Sujay was just telling me, the tables and everything that you see are all made here, by the way. All made here, and all of them designed and developed by them. EV companies like Grafton, Pure. In fact, a lot of EV companies, because our intent is to also make Telangana a cluster and a hub for mobility. So, a lot of electric vehicle manufacturers, Grafton, especially OEM. Grafton is a company based out of Telangana and Hyderabad. They're already working. Pure. Who is it? Pure. Pure? Or Pure, another company, is also working with T-Works. So we welcome more and more of these. In T-Hub, we run a program called Corporate Innovation. There, in fact, we have large corporates also working with T-Hub to innovate. Same program can be designed and developed in T-Works as well. If a large corporate who is possibly, say for example, Medtronic, medical devices industry, see somebody wants to make a prosthetic arm or a bionic arm, they can come to T-Works, they can take our help and come out with something really cool. You want to make a prosthetic limb, you can come here, work with us, see how a lightweight, extremely useful and electronically electronically programmed arm or a limb can be developed here. So it's leveraging technology, leveraging basic hardware prototyping, leveraging all the tools at our disposal. See, Hyderabad at one point of time was very popular for heavy machine tools, if you remember. So what we are trying to bring back is, the culture of prototypes, the culture of manufacturing, the culture of encouraging design thinking from a very, very early stage. I hope that answers some of your questions. तेलुगु में तेलुगु में बोलते हैं उसको, फिर गुजराती में क्या बोलते हैं मुझे नहीं पता स्वाति, आपको ट्रांसलेट करना पड़ेगा. తినబోతు రుచులు అడగకూడదు అంటారు. అంటే कल क्या होगा आज ही अगर बता देंगे तो कल का न्यूज़ फिर परसों क्या लिखोगी स्वाति. तो इसलिए ऐसा करते हैं, ही इज़ कमिंग टुमारो. We are trying to arrange a meeting with Chief Minister sir as well, and then hopefully something good will come of it. నేను అదే అన్న తినబోతు రుచులు కూడా తెలుగులో చెప్పినాక నువ్వు తెలుగుడు ఎట్లా అడుగుతావా నన్ను అన్యాయం కాకపోతే. ఆ అమ్మాయి కంటే తెలుగు రాదు కాబట్టి ఏదో కష్టపడి చెప్పాను. గురునాథ్ గారు ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి సార్, తినబోతు రుచులు అడగకూడదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కూడా కొద్దిగా చెప్తే నేర్చుకుంటాం. ఏమంటారు? ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇప్పుడు మేము మహబూబ్ నగర్లో ఆల్రెడీ ఐటీ టవర్ తయారైంది, నిజామాబాద్లో తయారైంది, రాబోయే 2 నెలలు అవి కూడా ప్రారంభిస్తాం. ఖమ్మం ఆల్రెడీ నడుస్తూ ఉంది, కరీంనగర్ నడుస్తుంది, వరంగల్ నడుస్తూ ఉంది, సిద్దిపేట కూడా దాదాపు తయారీకి సిద్ధంగా ఉంది, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. సో ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, T-Works కానీ, T-Hub కానీ, టాస్క్ కానీ, వీటి యొక్క శాటిలైట్ సెంటర్స్ అన్నింటిలో పెడతాం. సో నువ్వు ఇప్పుడు కరీంనగర్ పిల్లోడు అనుకో, సిరిసిల్ల పిల్లోడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం కూడా లేదు. ఇనీషియల్గా కరీంనగర్కి వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు, ఇనీషియల్గా స్క్రీన్ చేసి అసెస్ చేసి ఇక్కడ తీసుకొస్తారు. అట్లా ఒక డీసెంట్రలైజ్ పద్ధతుల్లో ఎక్కడ శాటిలైట్ సెంటర్లో ఏం చేయవచ్చు, తర్వాత హైదరాబాద్కి ఎట్లా తీసుకొని రావాలి, ఆ పద్ధతిలో ఆలోచిస్తున్నాము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఏమైందంటే, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత
ఏదన్నా మంచి ఐడియా ఉంటే ఏదన్నా మంచిగా కూల్గా అనిపిస్తే ఆటోమేటిక్గానే ఇట్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ పాపులర్ ఇన్ సోషల్ మీడియా ఆల్సో. ఏదైనా మంచిగా నచ్చితే ఆటోమేటిక్గా వస్తాను. ఆ రాజేంద్ర ప్రసాద్ అనే పిల్లోడు, వరంగల్ పిల్లోడు అట్లే వచ్చాడు నా దగ్గరికి. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ద్వారా కూడా చాలా వస్తుంటాయి మాకు. మీడియా ద్వారా కూడా చాలామంది చాలాసార్లు మీరు స్టోరీలు హైలైట్ చేస్తూ ఉంటారు, ఫలానా పిల్లోడు ఇట్లా తయారు చేశాడు. నాకు గొప్పగా అనిపించేది ఏంటంటే ఒక అమ్మాయి ఉంది, నాకు పేరు గుర్తురాట్లేదు, స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో నా కాన్స్టిట్యున్సీ అమ్మాయి, కొత్తపల్లి అనే ఊరు ఉంటుంది గంభీరావుపేట మండలంలో. అమ్మాయి పేరు గుర్తొస్తలేదు. అమ్మాయి ఒక చాలా ఇంట్రెస్టింగ్ టూల్ తయారు చేసింది. ఏంటిది అంటే మనం కొన్ని కొన్ని చూస్తే చాలా చిన్నగా అనిపిస్తాయి. ఇన్నోవేషన్ అంటే ప్రపంచం బద్దలైపోయి ఇన్నోవేషన్ కావక్కర్లేదు. వాళ్ళు 2వ అంతస్తులో ఉంటారు ఇంట్లో, వాళ్ళ ఊళ్ళో. సిలిండర్ పైకి తీసుకుపోవాలి. ఎట్లా తీసుకుపోవాలి? అయితే భుజం మీద తీసుకుపోవాలి, లేకపోతే ఇద్దరు కలిసి పట్టుకొని మోసుకొని పోవాలి. అది కూడా బరువు ఉంటుంది. ఇవాళ రేపు ఇంకా మోడీ గారు ధర పెంచిన కూడా బరువు ఎక్కువైందంట, అదే విషయం. కానీ సో పాయింట్ ఏంటంటే మోసుకుపోవాలి పైకి. మోసుకుపోవాలంటే ఎట్లా అని చెప్పి అమ్మాయి ఆలోచించి షీ యాక్చువల్లీ క్రియేటెడ్ నైస్ పులి. ఒక చిన్న గుంజుకపోయేటట్టు ఒక చిన్న టూల్ తయారు చేసింది అమ్మాయి. ఎంత బాగా అనిపించిందంటే ఆలోచన. అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు ఇంగ్లీష్లో సామెతలు. అంటే అవసరార్థం పరిశోధనలు, ఆలోచనలు. అమ్మాయికి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? వాళ్ళ తల్లో, వాళ్ళ నాన్ననో, వాళ్ళ బాబాయో ఎవరో మోస్తుంటే ఆ బరువు ఎందుకు మోయాలని ఆలోచించి అమ్మాయి బుర్రబెట్టి ఆలోచించి ఒక చిన్న టూల్ తయారు చేసింది. సో ఇట్లా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆ పిల్లోడు అశోక్ ఉన్నాడు, ఆ పిల్లోడు కూడా అంతే కదా. ఎందుకు వంగి నాటు ఎందుకు వేయాలి? మెషిన్తో చేయొచ్చు కదా. పెస్టిసైడ్ ఇట్లా ఎందుకు కొట్టాలి? డ్రోన్తో చేయొచ్చు కదా. ఇట్లాంటి ఆలోచనలు మనిషి కొద్దిగా మేధస్సుకు పదును పెడితే చాలా వస్తాయి. సో మా ఐడియా ఏంటంటే టీ వర్క్స్ కానీ, టీ హబ్ కానీ, వి హబ్ కానీ, వీటన్నిటి యొక్క సారాంశం పరమార్థం ఏంటంటే టాలెంట్ ఎవడు అబ్బసొత్తు కాదు, ఎవరికొకరికి పరిమితం కాలేదు. దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏదీ లేదు. అట్లాంటి వాళ్ళందరికీ అద్భుతమైన అవకాశం ఇస్తే వాళ్ళందరూ కూడా ఎదిగొస్తే డెఫినెట్గా మన రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుంది అనేది ఆలోచన. ఎందుకంటే చాలామందికి నేను జపాన్ పోయినప్పుడు సుజుకి మ్యూజియంలో తిరుగుతూ ఉన్నాం మేమంతా. మ్యూజియంలో ఇంకా మా చైర్మన్ గారితో మీటింగ్కి టైం ఉందంటే అక్కడ మ్యూజియంలో పోతే అక్కడ చిన్న చిన్న పిల్లలు కనబడ్డారు, 4th, 5th క్లాస్ పిల్లలు. సో వీ వర్ ఆస్కింగ్ దెమ్, అంటే మీరేం చేస్తున్నారు పిల్లలు ఇక్కడ అంటే, దే సెడ్ మీరు చూడండి అన్నారు. ఆడ చూస్తే ఏముందంటే ఒక వెండింగ్ మెషిన్ లాగా ఉంది. వెండింగ్ మెషిన్లో ఏం చేస్తున్నారు పిల్లలు అంటే, మనం ఇక్కడ సోడాలు అవి దొరుకుతాయి కదా, కోక్లు, పెప్సీలు. అక్కడ చూస్తే పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి నాకు బ్లూ కలర్ కార్ కావాలనుకోండి, సుజుకిలో 4-5 బ్రాండ్స్ ఉంటాయి. ఆ పిల్లోడు వెళ్ళి ఏ బ్రాండ్ కావాలి, ఏ కలర్ కావాలి అని వాడు అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో వేస్తే, అందులో వేసిన తర్వాత అన్ని చూస్ చేసుకుంటాడు, 1, 2, 3 బటన్స్. వెండింగ్ మెషిన్ నుంచి డైరెక్ట్గా కార్ వస్తుంది, ఆ పిల్లోడి పేరుతో వస్తుంది. వాట్ హ్యాపెన్స్ దెన్? దట్ కిడ్ ఇస్ ఎనేమర్డ్, దట్ కిడ్ ఇస్ ఎక్సైటెడ్. అరే ఇదేంటి ఇంత ఇంత కూల్ ఉందంటే నేను తయారు చేయొచ్చు కారు అనే ఆలోచన చిన్నప్పటి నుంచి రావడం అనేది. సో ఇట్లాంటి డిజైన్ థింకింగ్ చిన్నప్పటి నుంచే మనం ఎంకరేజ్ చేయగలిగితే, ఇట్లాంటి ఆలోచన విధానాన్ని మనం ప్రోత్సహించగలిగితే పిల్లల్లో, అదేవిధంగా మన యంగ్స్టర్స్లో తప్పకుండా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఆవిష్కరణలు మన దగ్గర నుంచి కూడా రావచ్చు కదా. సో అట్లా ఆ ఆలోచనతో ఇదన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఐ రిక్వెస్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ ఐ ఆస్క్ సుజయ్. 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాం గురు, స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని పెట్టి. లాస్ట్ 4 years నుంచి వీఆర్ రన్నింగ్ ఎ ఛాలెంజ్. మొత్తం తెలంగాణలోని 26,000 పాఠశాలల్లో ఉన్న హై స్కూల్స్ ఏవైతున్నాయో, ఐ థింక్ 7-8,000 ఉన్నట్టున్నాయి. వాళ్ళందరితో ఈ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ రన్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఐటీ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిసి రన్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అని ఒక టీం ఉంది మాకు, డాక్టర్ శాంతా టౌటమ్ ఆ అమ్మాయి రన్ చేస్తుంది. సో ఆ అమ్మాయి యాక్చువల్లీ షీ గోస్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్. వెళ్ళి నిన్నగాక మొన్న కూడా యాదాద్రి జిల్లాకి వెళ్ళి అక్కడ ఒక 200 మంది పిల్లల్ని వాళ్ళని కూర్చోబెట్టి అక్కడ ఇన్ఫోసిస్ క్యాంపస్కి తీసుకెళ్ళి, అంటే మల్టిపుల్ ఎఫర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. మేము IIIT బాసర పిల్లల్ని టీ హబ్కి తెచ్చాము 200 మందిని. అట్లాగే మొన్న నేను ఏ డిస్ట్రిక్ట్ ఇది, వరంగల్ జిల్లాకి వెళ్ళినప్పుడు చెప్పాను, అక్కడ నుంచి పిల్లలు యంగ్స్టర్స్ వస్తానంటే వాళ్ళని కూడా టీ వర్క్స్కి, టీ హబ్కి మేమే గవర్నమెంట్ నుంచి బస్సులు పెట్టి మొత్తం ఖర్చులు పెట్టి తీసుకొచ్చి ఒక డే అంతా వాళ్ళకి ఒక స్టడీ టూర్ లాగా. అంటే ఒక్క స్పార్క్ చాలు. 200 మంది పిల్లలు అందరికి స్పార్క్ రావాలని కాదు, ఒకరికో ఇద్దరికి వచ్చినా కూడా దట్ విల్ లీడ్ టు సో మెనీ థింగ్స్. సో కాబట్టి స్కూల్ ఇన్నోవేషన్ చేస్తున్నాము, రూరల్ ఇన్నోవేటర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఒకవైపు నడుస్తుంది, టీ హబ్ ఉంది, విమెన్ ఆంటర్ప్రినర్స్కి వి హబ్ ఉంది, ఇప్పుడు టీ వర్క్స్ కూడా రేపు ఇనాగరేట్ కాబోతాం. తప్పకుండా ఇప్పుడు అబ్బాయి చెప్తున్నాడు రాజేంద్ర ప్రసాద్, నేను కార్ల గోకార్టింగ్ సంబంధించిన కార్ల కంపెనీ పెట్టుకుంటాను, సపోర్ట్ చేయండి అని అడిగాడు. డెఫినెట్గా చేస్తాం. గతంలో చింతకింది మల్లేశం గారు ఆయన ఆసు యంత్రం తయారు చేశారు. ఆసు యంత్రం తయారు చేసి ఆయన కూడా ప్రోటోటైప్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తానంటే ఆయనకు కూడా ప్రభుత్వం 1 crore గ్రాంట్ ఇచ్చింది, ఆయనకు కూడా ల్యాండ్ ఇచ్చాం. అట్లా ఎవరు ఔత్సాహికులు ఎవరు ముందుకు వచ్చినా, మన పారిశ్రామిక పార్కులు ఉన్నాయి, మన పారిశ్రామిక విధానం ఉంది, ఇవ్వడానికి రెడీగా ఉన్నాం.
సో ఇనీషియల్ ప్రోటోటైప్ సక్సెస్ అయిందంటే ఇప్పుడు ఆ పిల్లోడు చెప్తున్నాడు నాకు ఒక కార్ కంపెనీ పెట్టాలని ఉంది, వీళ్ళు సపోర్ట్. ఎక్కడ దాకా పోతాడు, ఏం జరుగుతుంది మనకేం తెలుసు. ఆ వ్యవసాయ పనిముట్లకు సంబంధించి ఆ పిల్లోడు చెప్తున్నాడు, అన్న మేము 500 అమ్మినాను, ఇంకా మీరు సపోర్ట్ చేస్తే చేస్తా అన్నాడు. 100% చేస్తాం. వాళ్ళకి మాకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, వాళ్ళకి లోన్లు ఇస్తాము, వాళ్ళకి బ్యాంక్స్తో టైప్ చేయిస్తాము, బిజినెస్ ప్లాన్ మేమే రాయిస్తాము. తప్పన వాళ్ళు సిక్ అయితే వాళ్ళకి ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కూడా ఉంది, వాళ్ళని హ్యాండ్ ఓవర్ లీక్ చేయడానికి. కాబట్టి కంప్లీట్ కాంప్రిహెన్సివ్ ఈకో సిస్టమ్ తెలంగాణలో ఉంది. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, వాళ్ళు ఏ ఊరు వాళ్ళైనా ఏ పట్టణం వాళ్ళైనా రావచ్చు నిరభ్యంతరంగా, మాతో కలిసి పనిచేయచ్చు. ఇమేజ్ టవర్ వాజ్ సపోజ్ టు బి డన్ బై ద ఎండ్ ఆఫ్ 23. थोड़ा कोविड की वजह से थोड़ा लेट हो गया. As you can see, it is coming up right next door. Hopefully by December 2023. Hopefully, because I'm keeping my fingers crossed. The demand is there, and the builder has also been making all efforts. Hopefully by December 23 it should be up and running. Image Tower is a PPP project. So what we had done is we had basically called out for a bid where we wanted the private sector without the government having to invest, because the land was ours. So we said, come build and give us a share of the property to us, and the rest you can lease. So that's how the bid was called out. So she was asking when it would be up and running by, because it's a marquee design. It's a beautiful design. It will be iconic for Hyderabad when it's up and running. So hopefully by December 2023, because of COVID it got a bit delayed. But I hope that it will be done, it will be up by 2023 December. Now I'll request Director Sujay Karampuri, who's also, yes sir. I'll request Sujay to, idea is to make it as easy as possible, of course. But I also, we've created a baby now. I want the baby to start walking on its own. నేను ఎన్రోల్ ఫీడ్ చేయాలి కాబట్టి టీ హబ్ ఈరోజు ఇట్స్ ఆన్ ఇట్స్ ఓన్ బ్రహ్మాండంగా నడుస్తుంది. టీ వర్క్స్ కూడా ఐడియా ఇస్ భవిష్యత్తులో తనంతట తాను నడవాలి అనేది కోరిక. కాబట్టి we'll make it as inexpensive, as economical as possible. I request Sujay to offer his comments and give some scientific details. Different shops, floor, ఇప్పుడు 3 floors ఉన్నాయి. 3 floors-లో మెటల్ షాప్, 3D ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్, మెట్రాలజీ, వుడ్ వర్కింగ్, అక్రిలిక్, ఇవన్నీ షాప్స్ ఒకసారి విజిట్ చేయండి. మీకు ఎందుకు అంటే జస్ట్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఇది మైక్ ఉంది మన చేతిలో. ఒకవేళ ఒక ఇన్నోవేటర్ హైదరాబాద్లో ఉండి ఈ మైక్ చేయాలి ప్రోడక్ట్గా, నేను ఈ మైక్ చేసి నేను అమ్ముకుంటా, మంచి నాకు సాఫ్ట్వేర్ ఉంది, కానీ ఇది ఎట్లా చేస్తా అని అనుకుంటే ఈ మెటల్, ఈ మెటీరియల్, ఇక్కడ ఈ ప్లాస్టిక్, ఇది ఇంజెక్షన్ మోల్డింగ్, ఈ అక్రిలిక్, ఇవన్నీ కావాలంటే ఆయనకు ఒక 3 సంవత్సరాలు పడుతుంది, 4 సంవత్సరాలు పడుతుంది ప్రోడక్ట్ చేయడానికి ఇప్పుడున్న స్టేటస్లో. కానీ అదే టీ వర్క్స్కి వస్తే ఒక 1 month, 1.5 monthలో తను ఈ ఫస్ట్ ప్రోటోటైప్ తయారు చేయగలుగుతాడు. ఇట్లాంటి టైప్ ఆఫ్ యూనిట్ మనం మొత్తం ఇండియాలో లేదు. అండ్ ఇంకోటి, ఇండియాలో రావడం చాలా అవసరం. ఎందుకు అంటే ఇప్పటివరకు మనం సాఫ్ట్వేర్లో చాలా చేసినాం. ఎందుకు చేసినాం మీకు తెలుసో లేదో కానీ మనకు ఓపెన్ సోర్స్ అనేది ఒకటి చాలా అడ్వాంటేజ్ వచ్చింది. 4 ఇంజనీర్లు టేబుల్ పక్కన కూర్చొని ఒక ఓపెన్ సోర్స్లో ఒక సాఫ్ట్వేర్ చేసి దాన్ని స్కేలప్ చేసుకొని వీసీ ఫండింగ్ తీసుకొని కంపెనీలు పెడతారు, ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా ఓలా కానీ హార్డ్వేర్లో అట్లా చేయలేరు. హార్డ్వేర్లో చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఒక్కొక్క సాఫ్ట్వేర్, ఒక్కొక్క హార్డ్వేర్ టూల్ ఎక్స్పెన్సివ్. అవన్నిటికీ ఈ ప్లేస్. సో ఎట్లయితే మనం సాఫ్ట్వేర్ రంగంలో చాలా కంపెనీలు తెచ్చినామో మన దేశంలో, ఇప్పుడు మ్యాచింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ హ్యావ్ టు మ్యారీ. ఇప్పుడు మీరు చేతిలో ఫోన్ ఉంది, మీ చేతిలో అది హార్డ్వేరా సాఫ్ట్వేరా? 2. అన్నీ అట్లా. మనం ల్యాప్టాప్ ఉంటుంది, హార్డ్వేరా సాఫ్ట్వేరా? 2. అది మ్యారేజ్ కావాలి, అయినప్పుడే మనకు ఒక ప్రోడక్ట్, పెద్ద ప్రోడక్ట్స్ చేయొచ్చు. ఇప్పటివరకు మనకి ఏమైందంటే ప్యూర్ సాఫ్ట్వేర్లో ఉన్నాము, హార్డ్వేర్ తోటి మనకు చాలా దూరం అయిపోయాం. ఒక 20-30 years గ్యాప్ వచ్చింది. అది యాక్సిలరేటెడ్ పాత్లో చేయాలంటే టీ వర్క్స్ లాంటి ప్లేస్లో రావడం వల్ల చాలా ఫాస్ట్గా మేము వెంటిలేటర్ డిజైన్ చేసినప్పుడు నా ఓన్ ఎక్స్పీరియన్స్, పొద్దున డిజైన్, మధ్యాహ్నం సాఫ్ట్వేర్లో పెట్టడం, ఈవినింగ్ కల్లా ఫ్యాబ్రికేట్ చేసి ఇంటిగ్రేట్ చేసి రాత్రి కల్లా చూపెట్టడం. ఇది ఒక కంపెనీలో కానీ ఎక్కడైనా కానీ, ఇంత పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు చేయాలంటే 3 నెలలు 4 నెలలు పడుతుంది. అట్లాంటిది ఒక్క డేలో చేయగలిగినాం. అట్లాంటి క్యాపబిలిటీ ఉన్న బిల్డింగ్ ఇది టీ వర్క్స్. ఇది నేను చెప్పడం కాదు, గూగుల్ వాళ్ళు రావడం, మహీంద్రా డిజైన్ వాళ్ళు రావడం. ఆ మహీంద్రా డిజైన్ ఆయన వచ్చి ఏమన్నాడంటే ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ అని చూపెట్టాడు. అంటే ఈ ప్లేస్ చూసి, అంటే ఇట్లాంటి ప్లేస్ ఎక్కడ లేదు,
ఇట్లాంటి ప్లేస్ మాకుంటే మేము ఏమేమి చేయగలుగుతాం అనే ఆలోచనతోటి. సో ఇది మా యొక్క ధ్యేయం ఏంటంటే, మనం ఎట్లయితే సాఫ్ట్వేర్ రంగంలో చాలా చేసినామో టెక్నాలజీ ప్రోడక్ట్ రంగంలో చేయాలంటే ఇట్లాంటి టీవర్క్స్ మనకు అవసరం. సో ఒక డివిడి ప్లేయర్ చేయాలని అంటే పాతది, కెమెరా చేయాలనుకున్నా, ఒక మైక్ చేయాలనుకున్నా, ఒక ఎక్స్బాక్స్ చేయాలనుకున్నా, ఏం చేయాలి, స్కై రూట్ లాంటి ఒక శాటిలైట్ చేయాలనుకున్నా, స్మార్ట్ ఫోన్ చేయాలనుకున్నా కానీ మనకు ఒక హార్డ్వేర్ అవసరం. అది ఈ ప్లేస్కి వస్తే మీకు ఈజీగా అవైలబుల్ అవుతుంది. అన్ని రంగాల్లో మన దగ్గర ఉన్నాయి. అక్రిలిక్, వుడ్ వర్కింగ్, వెల్డింగ్, మెటాలిక్, కెమికల్, సెరామిక్స్, ప్లాస్టిక్, మళ్ళా పెయింట్ జాబ్ అన్నీ ఈ ప్లేస్లో దొరుకుతాయి మీకు. పీసీబీ మేము తయారు చేస్తున్నాం, మోస్ట్ సఫిస్టికేటెడ్ పీసీబీ మేకింగ్. దాంతో ఏమైపోతుంది అంటే పొద్దునిచ్చి సాయంత్రం కల్లా పీసీబీ అంటే ఎందుకు చెప్పు. పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ప్రతి ఎలక్ట్రానిక్స్ మీరు చూస్తారు, ఇట్లా ఎలక్ట్రానిక్ ఒక గ్రీన్ బోర్డ్ ఉంటుంది, దాని మీద ఇట్లా కొన్ని చిప్ సెట్స్ ఉంటాయి, అది పీసీబీ. అది చేసుకోవాలంటే మన దగ్గర ఇప్పుడు డిజైన్ చేసుకొని ఆర్డర్ ఇచ్చి వచ్చే వరకు 4 నెలలు పడుతుంది. చిన్న తప్పు ఉంటే మళ్ళీ ఒక ఆర్డర్ ఇస్తే ఇంకో 4 నెలలు పడుతుంది, 8 నెలలు అయిపోతుంది, ఖర్చు అవుతుంది. అదే ఇక్కడికి వస్తే పొద్దునిచ్చి సాయంత్రం కల్లా తీసుకోవచ్చు. ఇట్లాంటి క్యాపబిలిటీ మొత్తం సెంటర్ ఎక్కడ వరల్డ్లో లేదు. ఇది మన తెలంగాణలో, ఇండియాలో ఫస్ట్ టైం చేయడం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతా, ఆన్సర్ ఇస్తా. సారీ. అయితే మీరు టూర్ తీసుకోండి. టూర్ తీసుకుంటే మా టీం మెంబర్స్ మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. 3D ప్రింటింగ్ చూడండి. 3D ప్రింటింగ్ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంటుందంటే, ఒకప్పుడు మోల్డ్ చేసి ఎన్నో రోజులు పట్టేది, అట్లాంటిది 3D ప్రింటింగ్ వల్ల పొద్దున్న నుంచి సాయంత్రం లోపల ఒక ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు. అవన్నీ మన దగ్గర సొఫిస్టికేటెడ్ 3D ప్రింటర్స్ ఇప్పుడున్నాయి. ఇది మీరు సార్ చెప్పినట్టు మన వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్స్ విల్ ఇంక్రీజ్ బై 10 times బిఫోర్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ ఇయర్ ఎండ్ లోపల మన దగ్గర 10 times వర్త్ ప్రోడక్ట్స్ ఉంటాయి.